డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. టెస్లా మన దేశంలోకి వస్తోందా? ఈ మాట చాలా కాలంగా వింటున్నా. కొన్నేళ్లుగా చర్చ. ఇలాన్ మస్క్ టెస్లా ఇండియన్ రోడ్స్ పై కనబడుతుందా, ఇండియాకు వస్తుందా అని. కానీ మళ్ళీ తాజాగా ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇటీవల టెస్లా ఇండియాలో ఉద్యోగాల కోసం 14 పొజిషన్స్ కోసం అడ్వర్టైజ్ చేసి, అందులో స్టోర్ మేనేజర్ లాంటి కూడా ఢిల్లీలో, ముంబైలో పెద్ద షోరూంలు పెట్టబోతోంది అన్నది వార్త. ఈ వార్త ఎప్పుడొచ్చింది? భారత ప్రధానమంత్రి అమెరికా వెళ్ళాడు. అక్కడ టెస్లా చీఫ్ అయినటువంటి ఇలాన్ మస్క్ తో సమావేశం అయ్యాక వచ్చింది. దీంతో సహజంగానే ఈ వార్తకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు టెస్లాకు రాకకు వీలుగా అనుకూలంగా కేంద్ర బడ్జెట్ లో కూడా పన్నులు తగ్గించారు. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్స్ పైన 110% ఉన్న ట్యాక్స్ కాస్త కస్టమ్స్ సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని 70% తగ్గించారు. సో బడ్జెట్ లో ఇలాన్ మస్క్ ఉపయోగపడేలా లగ్జరీ కార్ల పైన ఇంపోర్ట్ డ్యూటీ, ఫారిన్ లగ్జరీ కార్ల పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. అలాగే ఇలాన్ మస్క్ నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చారు. ట్రంప్ కు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్ ఇలాన్ మస్క్. అసలు ఇలాన్ మస్కే ప్రెసిడెంట్, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అంటూ డెమోక్రాట్లు విమర్శలు చేసేంత క్లోజ్నెస్ ఇద్దరి మధ్య. ఈ సమయంలో ఇండియాలో 14 పొజిషన్స్ కు అప్లికేషన్ ఇన్వైట్ చేశారంటే మన దేశంలోకి టెస్లా రావటానికి రంగం సిద్ధమైంది. మరి ఎందుకు మన దేశంలోకి టెస్లా రావాలని ఆశపడుతోంది? ఎందుకు ఇలాన్ మస్క్ గత కొన్నేళ్లుగా ఇండియన్ మార్కెట్ పైన అంత ఆసక్తి చూపుతున్నాడు? ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ పెరుగుతుంది, భారీగా పెరుగుతుంది. 2023లో 82,000 ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో అమ్ముడుపోతే 2024లో 1 lakh ఎలక్ట్రిక్ కార్స్ మన దేశంలో అమ్ముడుపోయాయి. అంటే నియర్లీ 20% గ్రోత్. చైనాతో పోలిస్తే చాలా తక్కువే కావచ్చు. చైనాలో 11 మిలియన్, 2024లో 1,10,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. 11 మిలియన్. దాంతో పోలిస్తే మనం చాలా తక్కువ, కేవలం 1 lakh. కానీ గ్రోత్ రేట్ తీస్తే లాస్ట్ ఇయరే 20% గ్రోత్ రేట్. అంటే ఎలక్ట్రిక్ కార్లకు చైనాలో మార్కెట్ చాలా పెద్దదైనా ఇండియాలో మార్కెట్ రోజు రోజుకు వేగంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపుగా భారత ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అందువల్ల సహజంగానే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ఇండియాలో ఉన్న అవకాశాల రీత్యా ఇలాన్ మస్క్ టెస్లా భారత మార్కెట్ వైపు చూస్తుంది.